వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. భారత స్వాతంత్ర ఉద్యమ పోరాట యోధుడు జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఎమ్మెల్యే మురళీ నాయక్. సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన జంట హత్యలు. నడి రోడ్డుపై తల్లి కొడుకును హత్య చేసిన దుండగుడు. ఫార్మా భూముల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు. వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలి. నిజ నిర్ధారణ కమిటీ. ఇక డీటెయిల్స్ చూస్తే భారత స్వాతంత్ర ఉద్యమ పోరాట యోధుడు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో మురళీ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నెహ్రూ జైలు జీవితం గడిపిన రోజులలో ఆయన రాసిన లేఖలతో తన కూతురు ఇందిరాగాంధీ దేశానికి ప్రధానిగా ఎదిగారని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జవహర్ లాల్ నెహ్రూ గారు చేసింది ఎంతో ఉంది. స్వతంత్రం రాకముందు వారు గాంధీ గారితో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళ దాటికి బలై ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపిన ఇదంతా మనం చూసాం. చాలా గౌరవ కుటుంబంలో పుట్టినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు అందరినీ హక్కున చేర్చుకొని ఆ రోజు బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని వాళ్ళ బిడ్డ అయినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా వారికి జైల్లో ఉన్నప్పుడు అనేక లేఖలు రాశారు. ప్రజల మనస్సులు, వాళ్ళ బాధలు, కష్ట సుఖాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచిన అంశాన్ని మనం చూసాం. మన 1947వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని మన గౌరవ చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టి బ్రిటిష్ రాజులు దోచుకుపోయినటువంటి ధనాన్నంతా ఎక్కడైతే దోచుకున్నారో ఇప్పుడున్నటువంటి దేశాన్ని మనం నడపాలని చెప్పేసి అనేక ఆయకట్టలు, డ్యాములు కట్టేసి ఒక ప్రజలకు ఆహారం సరిపోయే విధంగా మన వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అందరి పేదింటి కడుపు నిండే విధంగా ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణలే ఈ రోజు మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చి భారతదేశం అంతటా ప్రజలందరూ సుభిక్షంగా 2 పూటలా భుజించి వారి గొప్ప మనసులు ఇప్పుడు మనం అందరం చాటి చెప్తున్నాం. అదే విధంగా చాచా నెహ్రూ గారికి పిల్లలంటే అమిత ఇష్టం. అందుకే ఈ రోజు పిల్లల దినోత్సవంగా మనం అందరం స్కూల్, పాఠశాలలో, బళ్లలో పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో విధంగా అనేక సంస్కరణలు, చర్యలు తీసుకుంటూ 6 గ్యారంటీలను అమలుపరిచే విధంగా అన్ని సంక్షేమ పథకాలు పేదోడికి, ప్రతి ఒక్క కార్యకర్తకు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మరొక్క మారు మన మహబూబాబాద్ నియోజకవర్గం జిల్లా తరఫున పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.
సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామ పరిధిలోని వీరభద్ర నగర్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సరోజాదేవి ఆమె కుమారుడు అనిల్ ఉదయం ఉద్యోగ నిమిత్తం బైక్ పై వెళ్తున్నారు. అదే సమయంలో కారులో వచ్చిన వ్యక్తి వీరు ప్రయాణిస్తున్న బైక్ ను అడ్డగించి తల్లి కొడుకుని నడి రోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో సరోజాదేవి అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హత్యకు పాత కక్షలే కారణమని గ్రామస్తులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్య చేసినట్లుగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ యాకుత్పుర నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు స్కూళ్లలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారతదేశానికి తొలి ప్రధాని నెహ్రూ కావటంతో ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నామని అన్నారు. ఆయన పిల్లలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పార్లమెంట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేటి బాలలే రేపటి పౌరులని, తమ యొక్క భవిష్యత్తుకు రూపం పోసి పాఠశాలలో వివిధ నైపుణ్యాలను వెలికి తీయటం ముఖ్యమని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. So if you go in a correct way, you would be a good citizen of India. So that, and India has, in the population we have 70% of children are there, means 9 to 12 to 25, 30 years. So if they are good, our country should be in the first place. So I request you to all keep your way in good path. So should be move in a good way only. Today's children are tomorrow's citizens. So you need to learn all good things. Then, of course, with your academics and as well as your habits, you should become a good citizen of India. So I wish you all the best, and once again, very happy Children's Day to you all. హైదరాబాద్ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని పాఠశాలల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
శివాజీనగర్ ఉప్పలగొడలో జీకేఆర్ హైస్కూల్ ప్రిన్సిపల్ అక్షయ్ కుమార్ విద్యార్థులోని నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బాలల దినోత్సవం మన తొలి ప్రధాని తీపి గుర్తుగా నెమర వేసుకోవటం గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ రోజుకు లాల్ బహదూర్ శాస్త్రి కూడా పార్లమెంట్లో నివేదించడం వలన ఇది మర్చిపోలేని రోజుగా మిగిలిపోయిందని అన్నారు. అందరికీ ఇవాళ మనం ఇక్కడ జీకేఆర్ హై స్కూల్ శివాజీనగర్ ఉప్పుగూడ చంద్రన్గుట్ట డివిజన్ దగ్గర ఉన్నాము. సో నవంబర్ 14 అనగానే మనకు గుర్తుకొచ్చేది చిల్డ్రన్స్ డే. సో నవంబర్ 14కి ఎందుకు అంత ప్రత్యేకత అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నవంబర్ 14 అంటే మన జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే కాబట్టి సో ఆయన రిమెంబరెన్స్గా అంతకన్నా ముందు నవంబర్ 20 రోజు ఉండే చిల్డ్రన్స్ డే. 1964లో పార్లమెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన రిమెంబరెన్స్గా ఆయన గుర్తింపుగా నవంబర్ 14కి మార్చడం జరిగింది 1964లో. ఎందుకు అలా మార్చడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ బర్త్డే రోజు అంటే జవహర్లాల్ నెహ్రూ పిల్లలతో చాలా అనుబంధంగా చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. సో జవహర్లాల్ నెహ్రూకి పిల్లలకి మధ్య సంబంధం చాలా క్లోజ్ ఉండే. అండ్ జవహర్లాల్ నెహ్రూ అనుకున్నది ఏంటంటే నేటి బాలులే రేపటి పౌరులు అన్నట్టు ఉంది కాబట్టి నేటి బాలులే రేపటి పౌరులు కాబట్టి నా బర్త్డే రోజు ఇలా పిల్లలకి ఏదైనా సెలబ్రేషన్స్ ఉండాలి అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు నవంబర్ 14కి 1964లో పార్లమెంట్లో ఈ నవంబర్ 14 రిమెంబరెన్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే కాబట్టి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేయాలి, పిల్లలని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే టుడేస్ యూత్ ఈస్ టుమారోస్ ఫ్యూచర్ అన్నారు కాబట్టి. థ్యాంక్ యూ అండి. కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాల జేఏసీ పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బాంగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్, పౌర హక్కుల సంఘం నాయకుడు నారాయణలు మాట్లాడుతూ వ్యవసాయ భూములను కంపెనీలకు కేటాయించకూడదని చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుంది అని ప్రశ్నించారు. గిరిజనులను రెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీకి అడ్డంకులు, ఆంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలన్నారు. మాట్లాడే ముందు మన ప్రొఫెసర్ శంకర్ గారు సిటీ కాలేజ్ నుంచి మాట్లాడతారు. దాడులను ఖండించడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప గొప్ప
బంజారా నాయకుల చరిత్ర కలిగినటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ ఈ సంఘటన ఇక్కడ నిలబడ్డానికి వారందరికీ కూడా మనం అందరం కూడా ఒకసారి వాళ్ళకి సంఘీభావం వాళ్ళకు అండగా నిలబడడానికి సంసిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ నుంచే మన మీద కొంత మనమేమో ఇంద్రమ్మని ఫార్మా భూముల సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో గిరిజన సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులను కూడా మేము ఆహ్వానించుకున్నాం. వారి సమక్షంలో నిజ నిర్ధారణ కమిటీని వేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక 4-5 ప్రధానమైనటువంటి తీర్మానాలను ప్రభుత్వం ముందు సమాజం ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా అందులో ఫార్మాకు సంబంధించి ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అరెస్ట్ చేయాలని బెదిరింపులకు చేస్తున్నటువంటి వాళ్ళను వెంటనే వెనక తీసుకోవాలని సందర్భంగా మేము అనంతపురం అర్బన్లోని స్థానిక మల్లేశ్వర రోడ్లో ఉన్న శ్రీ చైతన్య టాలెంట్ స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ సిబ్బంది ఎల్కేజీ, యూకేజీ పిల్లల చేత డాన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ డాన్స్ కార్యక్రమంలో చిన్నారులు డాన్స్ వేస్తూ చిల్డ్రన్స్ డేని ఆనందంగా గడిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.